జన్మస్థలమైన గురుద్వారా శ్రీ కేష్ఘర్ సాహెబ్ కొలువైన ఆనంద్పూర్ సాహెబ్ అతిపెద్ద సిక్కుల ఉత్సవం హోలా మహల్లాకి ఆతిథ్యమిస్తూ ఉంటుంది. 50 లక్షలకు పైగా భక్తులు ఈ ఉత్సవ సమయంలో ఇక్కడికొచ్చి యుద్ధ విద్యలను, నిర్భయమైన నిహంగాస్ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. ఈ సమయంలో ఈ పట్టణం వ్యాప్తంగా దాదాపు 200 సాంఘిక వంటశాలలు లేదా లాంగర్లు తెరమీదకొస్తాయి. కాగా కేష్ఘర్ సాహిబ్లో అతిపెద్ద లాంగర్ను ఏర్పాటు చేస్తుంటారు. పవిత్ర పట్టణమైన ఆనంద్పూర్ సాహెబ్ ఈ ఉత్సవం వేళ మహా వంటశాలగా మారే తీరు చూద్దాం రండి. ఉత్తర పంజాబ్లో పవిత్ర పట్టణంగా పేరు గడించిన బ్లిస్ లేదా ఆనంద్పూర్ సాహిబ్ని ప్రపంచవ్యాప్త 3 కోట్ల మంది సిక్కులు పరమ పవిత్రంగా భావిస్తారు. తొమ్మిదవ సిక్కు గురువైన గురు టేగ్ బహదూర్ ఈ పట్టణాన్ని స్థాపించాడు. ప్రపంచంలోని ఒకానొక పెద్ద మతం పవిత్రంగా భావించే ఒక విశిష్ట ప్రదేశానికి ఇది నిలయం. పట్టణపు నడిబొడ్డున శ్వేతవర్ణంతో కనిపించే ఇక్కడి గురుద్వారా శ్రీ కేష్ఘర్ సాహిబ్ని ఈ మతానికి చెందిన 5 ముఖ్యమైన ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా చెబుతారు. 1699లో ఈ గురుద్వారా వేదికగా 10వ గురువుగానే కాకుండా చివరి గురువుగాను ప్రముఖుడైన గురు గోవింద్ సింగ్ వేలాది మంది సమక్షంలో సిక్కులను సైనిక సాధువుల కుటుంబంగా మార్చాలని నిర్ణయించాడు. వీళ్లకి ఖాల్సా పంత్గా నామకరణం చేశాడు. సాహిబ్ గియానీ మాల్ సింగ్ ఈ గురుద్వారాలో ప్రధాన మతాధికారిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు సిక్కు మత చరిత్ర తెలిసిన వ్యక్తిగానూ ఉన్నారు. తఖ్త్ శ్రీ కేష్ఘర్ సాహిబ్ చరిత్ర గురించి చెప్పాలంటే గురు గోబింద్ సింగ్ ఇక్కడే తన పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇక్కడే 5 సిక్కులకు విశ్వాస పరీక్ష నిర్వహించి ఖల్సా సృష్టించాడు. వాళ్ళనే పంజ్ ప్యారే అనే పేరుతో పిలుస్తారు. వాళ్ళిక్కడ ఎంతో కఠినమైన సాధన చేశారు. ఖాల్సాని 5 కేలు లేదా అతను ఎల్లప్పుడూ తీసుకొచ్చే విశ్వాస కథనాల ద్వారా గుర్తిస్తారు. సిక్కు విశ్వాస చరిత్రలో ఆనంద్పూర్ సాహిబ్కి గుర్తింపు మరింత పెరగడానికి 1701లో గురు గోవింద్ సింగ్ ప్రవేశపెట్టిన కవిత్వ పోటీలు, యుద్ధ విద్యల ప్రదర్శన కారణమైంది. హిందువుల పండుగ హోలీ మరుసటి రోజు నిర్వహించే ఈ పండుగని హోలా మహల్లా లేదా సైనిక విన్యాస ఉత్సవంగా పిలుస్తారు. ఈ ఉత్సవ సమయంలో ఈ పట్టణానికి చేరుకునే లక్షలాది భయం ఎరుగని నిహంగాలు అనే సాయుధ సిక్కులు తమ యుద్ధ విద్యలు ప్రదర్శించి ఉత్సాహాన్ని కూడా ప్రదర్శిస్తారు. హోలా మొహల్లా అనే ఉత్సవంతో పాటుగా ఆయన ఖాల్సాని బహుమతిగా ఇచ్చాడు. మనకు అబద్ధపు రంగు అవసరం లేదు, ఖల్సా తన ప్రఖ్యాతి అనే రంగుని చల్లాలని ఆ సందర్భంగా గురు గోవింద్ సింగ్ ఉపదేశించాడు. మనం ధరించిన దుస్తుల రూపంలో ఇప్పటికే ఒక అబద్ధపు రంగుని కలిగి ఉన్నామని ఆయన చెప్పేవాడు. అందుకే బైసాఖీ సమయంలో సిక్కులందరూ కేష్ఘర్ సాహిబ్లో సమావేశం కావాలని గురు గోవింద్ సింగ్ సందేశాలు పంపాడు. అక్కడికి చేరుకున్న సిక్కులను ఉద్దేశించి ఆయన హోలీని రంగులతో కాకుండా ఖల్సాని హోలా మొహల్లాతో జరుపుకోవాలని సూచించాడు. పంతులు అందరూ ఒకచోట చేరినప్పుడు వారు తమ శౌర్యాన్ని ప్రదర్శించడం చూసి ఇతరులు ఎంతో ఆనందపడాలి. అలాగే ఈ సందర్భంగా కవిత్వ పోటీలు నిర్వహించాలని ఆయన చెప్పాడు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న సిక్కులందరూ వారు తమ సామర్థ్యాన్ని చూపించేవారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు చాలా మంది వచ్చేవారు. అందుకే హోలా మొహల్లా ఖల్సా పంత్కి అతిపెద్ద ఉత్సవంగా మారింది.
గురుద్వారాలో సమాచార అధికారిగా హర్దేవ్ సింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే వ్యక్తిగతంగా అనేకసార్లు హోలా మహల్లా ఉత్సవం బాధ్యతలు నిర్వహించారు. అందుకే ప్రతి ఏటా పట్టణానికొచ్చే లక్షల మంది పర్యాటకుల సందోహానికి ఆయన ఒక ప్రత్యక్ష సాక్షి. హొల్లా మొహల్లా ఉత్సవం సందర్భంగా ఆనంద్పూర్ సాహిబ్కి లక్షల మంది సిక్కులు చేరుకోవడమనే ఆచారం ఎన్నో తరాలుగా కొనసాగుతోంది. నేటికీ అందులో ఎలాంటి మార్పు రాలేదు. హోలా మహల్లాకొచ్చే ఇన్ని లక్షల మందికి భోజన వసతి సమకూర్చడం కోసం పట్టణ వ్యాప్తంగా దాదాపు 200 లాంగర్లు లేదా ఉచిత సామాజిక వంటశాలలు వెలుస్తుంటాయి. ఇందులో అతిపెద్దదైన లాంగర్ని గురుద్వారా శ్రీ కేష్గార్ సాహిబ్లో చూడొచ్చు. ఉత్సవ సంబరాలు, విందులకి ఇది ప్రధాన కేంద్రం. గురుద్వారాలోని పవిత్ర ప్రదేశంలో ఆశీస్సులు పొందిన భక్తులు అక్కడి నుండి బయలుదేరి దగ్గర్లోని లాంగర్ హాల్ లేదా సామాజిక వంటశాలకి చేరుకుంటారు. ఎక్కువ జనానికి సరిపడేలా దీన్ని నిర్మించారు. కింది భాగంలో 300 x 70 అడుగుల విస్తీర్ణంలో భారీ గోడౌన్లున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 200 x 70 విస్తీర్ణంలో అతిపెద్ద లాంగర్ హాల్ ఉంది. దీని వెనుక భాగంలో 120 x 70 అడుగుల విస్తీర్ణంలో వంటశాలుంది. రానున్న 3 రోజులు ఈ భారీ వంటశాల 3 లక్షల మందికి భోజన సదుపాయం కల్పించనుంది. సిక్కు సంప్రదాయం ప్రకారం ఇక్కడికొచ్చే ప్రతి పురుషుడు మహిళకి కడుపు నిండా భోజనం పెట్టాలి. ఎవరూ ఆకలితో వెళ్లకూడదు. ఉత్సవాలు ప్రారంభం కావడానికి మనకి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి మనం అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేయాలి. ఈ ఉత్సవాల్లో ఎలాంటి లోటు రాకూడదు. ఉత్సవానికి వారం రోజుల ముందు గురుద్వారా కమిటీ సమావేశం అవుతుంది. హోలా మహల్లా ఉత్సవ ఏర్పాట్లు చూసే ఈ ప్రతి సభ్యుడు అత్యంత అనుభవం కలిగిన వాడు. హోలా మొహల్లాకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారా? లంగర్ ఇన్ఛార్జి రామ్ సింగ్, మీ ఏర్పాట్ల గురించి వివరించండి. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ సందర్భంగా లంగర్లో చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా పూర్తి చేశాం. కాబట్టి ఉత్సవం సందర్భంగా ఏ చిన్న ఇబ్బంది కూడా ఏర్పడదు. తరతరాలుగా వారి కుటుంబాలు ఈ గురుద్వారాకు సేవ చేస్తూ వస్తున్నాయి. ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించడమే ఈ సమావేశపు ముఖ్య ఎజెండా. ఈ ప్రతి సభ్యుడు ఒక్కో కీలక బాధ్యత నిర్వహిస్తుంటాడు. లక్షల మందికి భోజన సౌకర్యం సమకూర్చడం వీళ్ల బాధ్యత. తెల్లవారుజామున స్టోర్ మేనేజర్, కమిటీ సభ్యుడు, ఫుడ్ ఇన్స్పెక్టర్తో కూడిన గురుద్వారా కమిటీ 25 కిలోమీటర్ల దూరంలోని హోల్సేల్ కూరగాయల మార్కెట్కి బయలుదేరింది. మార్కెట్లో అనేక మంది వ్యాపారులతో బేరం మాట్లాడిన తర్వాత చివరకు వాళ్లకు అవసరమైన కూరగాయలు, ఇతరాలను వాళ్లు కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లు భారీగా ఉంటాయి. ఈ ఉత్సవం సందర్భంగా 2200 కిలోల కూరగాయలు వినియోగిస్తుంటారు. ఆ మొత్తం కూరగాయలతో ఒక సాధారణ భారతీయ కుటుంబం 7 సంవత్సరాల పాటు నిశ్చింతగా బ్రతికేయచ్చు. ఎండ ఎక్కువ కాకముందే కూరగాయలతో నిండిన ఆ ట్రక్కులు మార్కెట్ నుండి బయలుదేరి గోడౌన్కి చేరుకున్నాయి. ఆ కూరగాయల నాణ్యతను ఇక్కడ మరోసారి తనిఖీ చేస్తారు. కొనుగోలు చేసిన సరుకులన్నీ వచ్చాయా అని కూడా సరిచూస్తారు. తీసుకొచ్చే సమయంలో కూరగాయల మూటలు ఒకదాని మీద ఒకటి వేయటం వల్ల కొన్ని కూరగాయలు నలిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వాటిని ముందుగానే మేము గుర్తించడం జరుగుతుంది. అలాగే బిల్లు ప్రకారం అన్ని కూరగాయలు వచ్చాయా, వాటి బరువు బిల్లు ప్రకారం ఉందా అని కూడా ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది. అదే సమయంలో ఢిల్లీలో కొనుగోలు చేసిన కిరాణా సరుకులు కూడా వంటశాలలోని భారీ గోడౌన్లకు చేరుకుంటాయి. ఇక్కడ మొత్తం 8 గోడౌన్లు ఉన్నాయి. గోధుమలు, గోధుమ పిండి నిల్వ చేసే గోడౌన్ విషయానికొస్తే ఇందులో 18,000 కిలోల గోధుమలు, 22,000 కిలోల గోధుమ పిండి నిల్వ ఉంటుంది. ఈ సంఖ్యలు
భారీగా ఉంటాయి. 29,000 కిలోల పప్పులు, 13,000 కిలోల బియ్యం, 25,700 కిలోల చక్కెర, ఇంకా 19,605 కిలోల వెన్నను ఇక్కడ వినియోగిస్తారు. ఈ 29,000 కిలోల పప్పులతో ఒక సాధారణ పట్టణ భారతీయ కుటుంబాన్ని దాదాపు 3,000 సంవత్సరాలు పోషించవచ్చు. ఈ ఒక్క వంటశాల కోసం మాత్రమే కాకుండా ఉత్సవం సందర్భంగా పట్టణ వ్యాప్తంగా ఏర్పాటయ్యే ఇతర వంటశాలల కోసం కూడా ఈ గురుద్వారా వంట సరుకుల్ని కొనుగోలు చేస్తుంది. ఇతర గురుద్వారాలు వాటికి అవసరమైన సరుకుల్ని కిష్కిరా సాహిబ్ గోడౌన్ల నుండి తీసుకువెడతాయి. ఇతర వంటశాలలకు అవసరమైన సరుకుల్ని పంపే పని ఇప్పటికే మొదలైంది. ఈ లాంగర్ గోడౌన్ కి సొంతంగా ఒక పిండి మిల్లు కూడా ఉంది. ఈ లాంగర్లో చేసే వంటకాల్లో ఆటాగా పిలిచే గోధుమ పిండిని ప్రధానంగా ఉపయోగిస్తారు. దాంతోనే ఇక్కడ రోటీలను, కరప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ పిండి మిల్లు రోజుకి 8 గంటలు పనిచేస్తుంది. ఆ విధంగా ఇక్కడ ప్రతిరోజు 5,000 కిలోల పిండిని తయారు చేస్తుంటారు. 5 లక్షల కప్ కేకులు తయారు చేయడానికి ఈ పిండి సరిపోతుంది. అంటే ఈ లెక్కన ఏడాదికి 20 కోట్ల కప్ కేకులను తయారు చేయవచ్చు. బ్రెజిల్ జనాభా మొత్తానికి కేకులు సరిపోతాయి. భారతీయ వంటకాలన్నింటిలోనూ మసాలా దినుసులది అత్యంత కీలక పాత్ర. ఆహారానికి రుచి, నాణ్యత జోడించడానికి ఇక్కడ సొంత మిల్లులో మసాలా పొళ్ళు తయారు చేస్తుంటారు. కూరగాయలతో చేసే వంటకాలకు అవసరమయ్యే పసుపు, ఏలకులు, దాల్చిన చెక్క లాంటి మసాలా పొడులు ఇక్కడే తాజాగా తయారు చేస్తాం. ఇవేవి బయట నుండి కొనుగోలు చేయం. ఇక్కడికి భోజనం చేయడానికి వచ్చే వారికి అత్యంత నాణ్యమైన ఆహారం అందించడం మా లక్ష్యం. రాత్రి కావడంతో కేష్గార్ సాహెబ్ దీపకాంతిలో దగదగలాడుతోంది. గురుద్వారాలోని ప్రధాన పూజారి లోపలి ఆలయంలో రాత్రి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి వారంతా సిక్కుల పవిత్ర గ్రంథమైన శ్రీ గురు గ్రంథ్ సాహిబ్లోని గీతాలను ఆలపిస్తున్నారు. సాక్షాత్ గురుస్వరూపంగా సిక్కులు ఆ గ్రంథాన్ని ప్రార్థిస్తుంటారు. 5 నగారాలు మోగించడం ద్వారా హోలా మహల్లా ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. హోలా మహల్లా ఉత్సవం ప్రారంభం కావడంతో సామాజిక వంటశాలల్లో పని మొదలవుతుంది. మహిళలతో కూడిన బృందం ఒకటి పాత్రలు శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది. నాలుగేళ్లుగా మేం గురుద్వారకు వస్తున్నాం. చలికాలంలో ఇక్కడ తెల్లవారుజామున 2:30 గంటలకి పనులు మొదలవుతాయి. వేసవిలో ఇక్కడ రాత్రి 1:30కే పనులు ప్రారంభమవుతాయి. ఇక్కడున్న పెద్ద పెద్ద పాత్రలను మేము శుభ్రం చేస్తాం. తర్వాత మిగిలిన గురుద్వారాలకు వెళ్తాం. తెల్లవారేసరికి సామాజిక చూలా వేదికగా వంటల తయారీ మొదలవుతుంది. కరసేవ పేరుతో ఇక్కడికొచ్చేవాళ్లు ఈ వంటశాలలో స్వచ్ఛందంగా పనులు చేస్తుంటారు. ఇలా స్వచ్ఛందంగా సేవ చేయాలని సిక్కు మతం బోధిస్తుంది. వంటల తయారీ జోరందుకోగానే భారీగా పొగ బయటకొస్తుంది. సిక్కు సంప్రదాయం ప్రకారం ఏ పనినైనా ప్రార్థనతో మొదలు పెట్టడం ఆచారం. కృపాణం ద్వారా భోజనాన్ని ఆశీర్వదిస్తారు. ఖల్సా ధరించే 5 అంశాల్లో కృపాణం కూడా ఒకటి. లంగర్లో వంటల తయారీ ప్రారంభించడానికి ముందు ఆశీస్సులు కోరుతూ మేమందరం కూడా గురువుని ప్రార్థిస్తాం. ఇక్కడి లంగర్లో తయారయ్యే వంటకాలను దాదాపుగా 1,00,000 మందికి పైగా భోంచేస్తుంటారు.
ఈ ఉత్సవంలో మొదటి రోజు అన్ని మార్గాల నుండి సిక్కులు ఆనంద్పూర్ సాహిబ్కు చేరుకుంటారు. వేల మంది సిక్కులు బైక్లు, ట్రక్లు, ట్రాక్టర్ల ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. గురువు ఆశీస్సులు అందుకోవడానికి వాళ్ళంతా ఉత్సాహంగా తరలివస్తారు. ఆనంద్పూర్ సాహిబ్లో గురు గోవింద్ సింగ్ ని ప్రార్థించడం ద్వారా హోలా మొహల్లాని వైభవంగా నిర్వహించాలన్నది వారందరి లక్ష్యం. భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ఈ ఉత్సవం సందర్భంగా లంగర్లు ఏర్పాటు చేయడానికి చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉంటారు. ఈ సమయంలో లంగర్ లేని రోడ్డు ఒక్కటి కూడా కనిపించదు. ఆనందపూర్ సాహెబ్కి దారి తీసే రోడ్లన్నీ 50 నుండి 100 కిలోమీటర్ల ముందు నుంచే లంగర్లతో దర్శనమిస్తాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఈ లంగర్లు తమకు తామే నిర్వహిస్తారు. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నపానాలు సమకూర్చడమే కాకుండా ఇంకా వారికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇదిగో ఇక్కడొస్తున్న ఈ బృందానికి ప్రతాప్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఆనంద్పూర్ సాహిబ్కి 200 కిలోమీటర్ల దూరంలోని జాతి ఉమ్రా అనే గ్రామానికి చెందిన వీళ్లు 8 ట్రాక్టర్లు, 3 ట్రక్కుల్లో ఉత్సవానికి వస్తున్నారు. ప్రతి ట్రాక్టర్లోనూ 2-3 అంతస్తులు నిర్మించి అందులోనే ఆహారం ఉంచేందుకు కూడా చోటు కల్పించారు. మా జిల్లాలోని మేము అనేక గ్రామాల నుండి ఇక్కడికి వస్తూ ఉంటాం. సుమారు 200 కిలోమీటర్ల దూరం నుండి మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడ లంగర్ ఏర్పాటు చేసి సేవ చేయాలన్నది మా కోరిక. అంతేకాదు ఇక్కడికి సేవ చేయడానికి వచ్చిన మా అందరికీ కూడా సేవ చేయడంతో పాటు అలాగే మా గురువుల ఆశీస్సులు కూడా పొందాలనుకున్నాం. ప్రతాప్తో పాటు వచ్చిన గ్రామ ప్రజలు ఈ పట్టణం ప్రధాన రహదారి మీద సొంతంగా ఒక ల్యాంగర్ ఏర్పాటు చేస్తున్నారు. గడిచిన 20 ఏళ్లుగా వాళ్ళు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రానున్న 3 రోజుల్లో 50 లక్షల మంది పర్యాటకులు ఆనంద్పూర్ సాహిబ్లోకి ప్రవేశించనున్నారు. ఈ పట్టణ పరిపాలనాధికారులకి అదొక నిజమైన పరీక్ష. ఈ స్థాయిలో వచ్చే జనసందోహం బాగోగులు చూడడం కత్తి మీద సాముతో సమానం. డిప్యూటీ కమిషనర్ కార్నేష్ శర్మ ఆ బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. హోలా మొహల్లా ప్రారంభానికి ముందు నిర్వహించే సమావేశం ద్వారా అన్ని రకాల ఏర్పాట్లను మేము క్షుణ్ణంగా సమీక్షిస్తాం. డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి నగర పాలనకు చెందిన సీనియర్ అధికారులందరూ వచ్చారు. మన అధికారులందరూ అందుబాటులో ఉండేలా సిద్ధం చేశారా? అలాగే వాళ్ళందరికీ నిర్దేశించినటువంటి బాధ్యతల గురించి తెలియజెప్పడం, అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలియజేశారా? సార్, మనం ఉత్సవ ఏర్పాట్ల కోసం 65 విభాగాలకి వారి వారి విధుల్ని నిర్దేశించడం జరిగింది. అలాగే అన్ని రంగాలకు చెందిన వారు మనకి కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి విషయాన్ని ఎప్పుడూ నివేదించడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఈ ఉత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా పాలనా యంత్రాంగం పూర్తి చేసింది. ఇందుకోసం మేము రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవటం జరిగింది. భద్రతా ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా ఉన్నాయి. జనం సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అవసరమైన రోడ్లు, వచ్చిన వాళ్లు ఉండటానికి సౌకర్యాలు లాంటివన్నీ మేము ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. బాధ్యతలు అప్పగించడం పూర్తయింది. రక్షణ, ఆహార భద్రత అనేవి ఇక్కడ కీలక అంశాలు. శ్రీ కేష్గర్ సాహిబ్ గురుద్వారాలో గురుకా లాంగర్ కి ఆతిథ్యమివ్వడానికి అక్కడి భారీ వంటశాల సిద్ధమవుతోంది. ఈ ఉచిత సామాజిక వంటశాలని గురు ప్రతిరూపంగా చెబుతారు. సిక్కు మతం ప్రకారం లాంగర్ అనే ఈ సంప్రదాయం ఆ మత స్థాపకుడు గురునానక్ కాలంలోనే కనిపిస్తుంది. సిక్కులు పాంగట్ లేదా నిలువు వరుసల్లో కూర్చొని కులం, హోదాతో సంబంధం లేకుండా సహపంక్తి భోజనం చేయాలన్నది ఆచారం.
భక్తుల కోసం లాంగర్ సిద్ధం చేయడం అనేది చాలా పెద్ద పని. అలాంటి పని సుసాధ్యం చేయడం ద్వారా భక్తులకు భోజనం అందించడానికి ఇక్కడ 1300 మంది శ్రమిస్తుంటారు. 3 షిఫ్ట్లో 24 గంటలు పనిచేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. వీరిలో 200 మంది వంటవాళ్లు. మిగిలిన వారిలో చాలా మంది ఇతర గురుద్వారాల నుండి వచ్చిన వాళ్ళు, లేదంటే కరసేవ పేరుతో ఉచితంగా సేవలందించేవాళ్లు. ప్రాచీన వంట పద్ధతులన్నీ నేటి ఆధునిక సాంకేతికతలతో జోడించడం ద్వారా గురు కా లాంగర్లో నిరంతరాయంగా సేవలందిస్తుంటారు. ఇక్కడున్న 3 రోటీ మేకింగ్ మెషిన్ల ద్వారా గంటకు 4000 చపాతీలను తయారు చేయవచ్చు. ఈ మొహల్లా సందర్భంగా 18,000 కిలోగ్రాముల గోధుమ పిండిని ఇక్కడ వాడతారు. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే దాల్ లేదా పప్పులను గురు కా లాంగర్కి వెలుపల కట్టెల పొయ్యిల మీద ఉడికిస్తారు. ఒక్కో తడవకి 300 కిలోల చొప్పున పప్పులను శుభ్రం చేసి దానికి 1200 లీటర్ల నీళ్లు కలిపి ఉడికిస్తుంటారు. దీనికి ఉల్లిపాయలు, నెయ్యి లేదా శుద్ధీకరించిన వెన్న, ఉప్పు, పసుపు, మసాలా పొడులను కలుపుతారు. దాల్ తయారు కావడానికి 3 గంటల సమయం పడుతుంది. భారీ పరిమాణంలో ఉండే ఈ 2 పాత్రల్లో 1700 కిలోల దాల్ని సిద్ధం చేయవచ్చు. ఈ ప్రదేశాన్ని వంటగదికి దూరంగా నిర్మించాం. ఈ ప్రదేశంలో మేము పెద్ద కట్టెల పొయ్యి మీద వంట చేస్తాం. ఇంత పెద్ద పరిమాణంలో తయారు చేసే దాల్ రుచిగా ఉండడం కోసమే ఈ పద్ధతిలో వండుతూ ఉంటాం. 3 రోజుల్లో 3 లక్షల మంది భక్తులకి భోజనం సమకూర్చే లక్ష్యాన్ని సాధించడంలో గురుద్వారాకి సాయం అందించడం కోసం ఢిల్లీకి చెందిన ఈ కుటుంబం గురుద్వారా వంటగదిలో ఒక లాంగర్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది ఈ కుటుంబం ఢిల్లీ నుండి కిరాణా సరుకులు, కూరగాయలు, బియ్యం తీసుకొస్తుంది. అలాగే ఇక్కడి వాళ్లకు వంటలో సాయపడడం కోసం కూరగాయలు తరగడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. 1990 నుండి మా నాన్న ఇక్కడికి జత తీసుకొస్తున్నారు. అప్పటి నుండి మేము ప్రతి ఏడాది ఇక్కడికి రావడం అలవాటు చేసుకున్నాం. ఇక్కడ 2 సందర్భాలు, అంటే హోలా మొహల్లా, బైశాఖి అప్పుడు లంగర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళంతా పూర్తిగా యువకులుగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బరువైన వస్తువులు ఎత్తడానికి 15-16 గంటలు నిరంతరాయంగా పనిచేయడానికి యువకులు ఉత్సాహవంతులే కావాలి. ఆ సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా సిక్కులే అని అనుకోవద్దు. సోదర హిందూ యువకులు కూడా ఇక్కడ సేవ చేయడం కోసం వస్తూ ఉంటారు. మేం ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాం. ఇక్కడ అన్ని వర్గాల ప్రజల్ని మేము కలుసుకుంటూ ఉంటాం. జన్మస్థలమైన గురుద్వారా శ్రీ కేష్ఘర్ సాహెబ్ కొలువైన ఆనంద్పూర్ సాహెబ్ అతిపెద్ద సిక్కుల ఉత్సవం హోలా మహల్లాకి ఆతిథ్యమిస్తూ ఉంటుంది. 50 లక్షలకు పైగా భక్తులు ఈ ఉత్సవ సమయంలో ఇక్కడికొచ్చి యుద్ధ విద్యలను, నిర్భయమైన నిహంగాస్ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. ఈ సమయంలో ఈ పట్టణం వ్యాప్తంగా దాదాపు 200 సాంఘిక వంటశాలలు లేదా లాంగర్లు తెరమీదకొస్తాయి. కాగా కేష్ఘర్ సాహిబ్లో అతిపెద్ద లాంగర్ను ఏర్పాటు చేస్తుంటారు. పవిత్ర పట్టణమైన ఆనంద్పూర్ సాహెబ్ ఈ ఉత్సవం వేళ మహా వంటశాలగా మారే తీరు చూద్దాం రండి. ఉత్తర పంజాబ్లో పవిత్ర పట్టణంగా పేరు గడించిన బ్లిస్ లేదా ఆనంద్పూర్ సాహిబ్ని ప్రపంచవ్యాప్త 3 కోట్ల మంది సిక్కులు పరమ పవిత్రంగా భావిస్తారు. అదే సమయంలో గురుద్వారాకు చేరుకున్న భక్తులు గర్భగుడిలోకి వెళ్లే ముందు అక్కడున్న కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.
ఉదయం 11 గంటల సమయంలో తొలి దఫా భక్తులు లాంగర్ హాల్కి చేరుకుంటారు. ఇక్కడ ఒక్కో తడవకి 2000 మంది భక్తులు భోజనం చేయవచ్చు. దగ్గరలోని అల్మార్ల నుండి భక్తులే స్వయంగా పళ్ళాలు తీసుకుని వెళ్లి వరుసలో లేదా ప్యాంగట్లో కూర్చుంటారు. భోజనశాలలోని వాలంటీర్లు బకెట్లు, పెద్ద పెద్ద గరిటెలు పట్టుకుని వడ్డనకొస్తారు. ఇక్కడుండే ఒక భారీ ప్యూరిఫైయర్ ద్వారా భక్తులకు కావలసిన తాగునీటిని అందిస్తారు. నీళ్లు త్వరగా తీసుకెళ్లడం కోసం యంత్రంతో కదిలే ట్రాలీని ఉపయోగిస్తుంటారు. కేవలం 16 నిమిషాల్లో భోజనాల హాల్లోని ప్రతి భక్తుడికి భోజనం వడ్డించడం పూర్తవుతుంది. వాళ్ళు భోంచేసిన తర్వాత వారి పళ్ళాలను తీసుకెళ్లి వెలుపల శుభ్రం చేసే ప్రదేశంలో పెడతారు. ఒక పంక్తి ముగిసి రెండో పంక్తికి భక్తులు వచ్చేసరికి ఆ హాల్ని కడిగి శుభ్రంగా తయారు చేస్తారు. ఇక్కడ ఈ ప్రక్రియ రోజంతా జరుగుతూనే ఉంటుంది. కొన్ని సమయాల్లో వంటశాల మీద ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. ఉత్సవం తొలి రోజు ముగిసేసరికి గురుద్వారాలోని ఈ వంటశాల విజయవంతంగా 90,000 మందికి భోజనాన్ని అందించింది. ఇక రానున్న 2 రోజుల్లో ఈ సంఖ్య సుమారు 1,00,000 వరకు చేరనుంది. పంజాబ్లోని ఉత్తర భాగానుండే చిన్న పట్టణమైన ఆనంద్పూర్ సాహిబ్లో హోలా మహల్లా ఉత్సవం వైభవంగా సాగుతోంది. గురుద్వారా శ్రీ కేష్గార్ సాహిబ్లో కరప్రసాదం తయారీ నిరంతర ప్రక్రియగా సాగుతూనే ఉంటుంది. మతాచార ప్రకారం సిక్కు ఆలయాల్లో వడ్డించే ప్రసాదాన్ని గోధుమ పిండి, చక్కెరతో తయారు చేస్తారు. నెయ్యి లేదా శుద్ధీకరించిన వెన్న బాగా కాగిన తర్వాత అందులో గోధుమ పిండిని పోస్తారు. తీపి కోసం చక్కెర కూడా కలిపిన తర్వాత దానికి నీళ్లు కలుపుతారు. చిన్నదిగా ఉండే ఈ వంటశాలలో ఈ ఉత్సవం జరిగే 3 రోజుల్లో 500 కిలోల కరప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక్కడి పాత్రల్లో దాదాపు 300 కిలోల కరప్రసాదం తయారు చేసే వీలుంది. కాబట్టి ఇక్కడున్న 2 పాత్రల్లో మేం ఏ సమయంలోనైనా ప్రసాదం తయారు చేయగలం. అంటే ఒకేసారి 600 కిలోల ప్రసాదం సిద్ధం చేయగలం. అనేక ఏళ్ల అనుభవం కలిగిన వంట వ్యక్తి గంటపాటు విరామం లేకుండా ప్రసాదాన్ని కలుపుతూనే ఉంటాడు. 600 కిలోల ప్రసాదం తయారీకి గంట లేదా గంటన్నర సమయం పడుతుంది. ప్రసాదాన్ని తర్వాత పైనున్న ప్రదేశానికి తరలిస్తారు. అక్కడి నుండి దాన్ని భక్తులకి పంపిణీ చేస్తారు. ఈ ఉత్సవాల సమయంలో ఈ 2 భారీ పాత్రలతో మేము దాదాపు 5,000 కిలోల ప్రసాదం తయారు చేస్తూ ఉంటాం. ఆగండి ఆగండి, అందరికీ ప్రసాదం దొరుకుతుంది. ప్రతాప్ సింగ్ పట్టణం చేరుకున్నాడు. అలాగే ప్రసాదాలు అందించే ఒకానొక కౌంటర్ వద్దకి చేరుకున్నాడు. 2 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా ఆయన ఇక్కడికి వస్తున్నాడు. 200 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మేము ఇప్పుడు ఆనంద్పూర్ సాహిబ్ చేరుకున్నాం. గురుద్వారా సందర్శనం తర్వాత మేము వెళ్లి లంగర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వేలాది మంది ఇతర భక్తులతో కలిసి ప్రతాప్ కూడా గురువు ఆశీర్వాదం కోసం గర్భగుడిలోకి ప్రవేశించాడు. ఈ పట్టణంలోని ఈ మార్గాల్లోనే వివిధ రకాల ఊరేగింపులను నిర్వహిస్తుంటారు. గురు గోవింద్ సింగ్ రాసిన సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ని ఊరేగింపుగా తీసుకురావడం అనే ఆచారాన్ని వీరు క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. ఉత్సవం సందర్భంగా ఇతర లాంగర్లు ఎన్ని ఉన్నప్పటికీ గురుద్వారా వెలుపల ఉండే ఒక అతిపెద్ద లాంగర్ లేదా సామాజిక వంటశాలకి సిక్కులు ప్రత్యేకించి వెళ్తుంటారు. ఈ సామాజిక వంటశాలను నిహంగాలు అంటే సిక్కు యోధులు నిర్వహిస్తుంటారు.
మార్షల్ ఆర్ట్స్, సైనిక నైపుణ్యాలకు పెట్టింది పేరుగా ప్రసిద్ధి చెందిన నిహంగాలు గడిచిన 300 ఏళ్లుగా తమ సాంప్రదాయాలను నిష్ఠగా పాటిస్తున్నారు. నీలం రంగు దుస్తులు, తలపాగాలు ధరించే ఇక్కడి సిక్కులు వంటలన్నీ ఇనుప పాత్రల్లోనే చేస్తుంటారు. అక్కడి పదార్థాల రుచికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా చాలా మంది భక్తులు అక్కడ వేచి చూస్తుంటారు. అదే సమయంలో పట్టణం మధ్యలో ప్రతాప్ సింగ్ బృందం ఏర్పాటు చేసిన సామాజిక వంటశాలకు సైతం భక్తులు భారీగా వెళ్తున్నారు. మేము ఇక్కడ తెల్లవారుజామున 3 గంటల నుండే మేము టీతో పాటు పకోడీ, అలాగే జిలేబీ ఇలాంటి చిరుతిళ్ళన్నీ అందిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుండి రొట్టెలు, పులకాలతో పాటు 3 రకాల కూరగాయ వంటల్ని మేము సిద్ధం చేస్తాం. మా లంగర్కి వచ్చే వాళ్ళందరికీ వాటిని వడ్డిస్తూ ఉంటాం. వివిధ గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడ తయారు చేసే వంటకాన్ని ఆయన స్వయంగా తనిఖీ చేస్తూ ఉంటారు. ఎక్కువ మందికి భోజనం తయారు చేయడం కోసం ఆ గ్రామానికి చెందిన పెద్దవాళ్లందరూ వంట పనిలో పాల్గొంటారు. ఆ లాంగర్కి సొంతంగా పిండి మిల్లు కూడా ఉంది. ఓవైపు అందులో పిండి కలుపుతుంటే మహిళలు రోటీలు చేస్తుంటారు. మరోవైపు ఈ ఉత్సవంలో భాగంగా ఆనంద్పూర్ సాహిబ్ వ్యాప్తంగా సిక్కులు యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. ఘాట్కాగా పిలిచే పోటీలో భాగంగా ప్రాచీన రూపానికి చెందిన మార్షల్ ఆర్ట్స్ లేదా యుద్ధ నైపుణ్యాలను నగర వ్యాప్తంగా ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ నిహంగాల ప్రదర్శన ప్రధాన ఆకర్షణ. హోలా మహల్లా చివరి రోజున, అంటే రేపు పట్టణంలో చూడబోయే దృశ్యాలకి ఇవి టీజర్ లాంటివి. సాయంత్రం అవుతుండటంతో గురుద్వారాతో పాటు నగరం కూడా ఉత్సవం చివరి వేడుకకి సిద్ధమవుతోంది. మరింత జనం స్టేడియంకి చేరుకోబోయే ముందే అతి దగ్గరలోని లాంగర్ లేదా సాంప్రదాయ వంటశాలకు హోలా మొహల్లాలో ఇది చివరి రోజు. పంజాబ్లోని ఉత్తర భాగంలో ఉన్న ఆనంద్పూర్ సాహిబ్ భక్తులతో కిటకిటలాడుతోంది. మార్షల్ ఆర్ట్స్, నిహంగాల యుద్ధ విన్యాసాలు చూడడం కోసం దగ్గరలోని ప్రదర్శనశాలకు వెళ్లే ముందు లక్షల మంది భక్తులు భోజనం కోసం పట్టణంలోని 200 లాంగర్లకు చేరుకుంటారు. గురుద్వారా శ్రీ కేష్గార్ సాహిబ్ వద్ద షెహనాయి సంగీతం చాలా జోరుగా వినిపిస్తోంది. నిహంగాల తలపాగాలు అక్కడున్న అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ రోజున గురుద్వారా మొత్తం కీర్తనలు, శ్లోకాలు, ప్రార్థనలు వినిపిస్తుంటాయి. పురుషులు, మహిళలు ఇక్కడ పూర్తిగా భక్తి పారవశ్యంలో ఉంటారు. అదే సమయంలో వెలుపల నిహంగాలు ఊరేగింపుగా గురుద్వారాకు తరలి వస్తుంటారు. గురుద్వారాకు చేరుకున్న భక్త సందోహాన్ని ఆహ్లాదపరిచే రీతిలో వాళ్ళు తమ యుద్ధ విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ గుమికూడిన జనసందోహాన్ని మీరు చూడవచ్చు. గత ఏడాది ఈ ఉత్సవానికి 40 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. అయితే ఈసారి ఆ సంఖ్య 50 లక్షలు, అంటే దాదాపు 50 లక్షలు దాటుతుందని అంచనా. ఒకవేళ అంతకు మించే రావచ్చని మేము అనుకుంటున్నాం. గురుద్వారా శ్రీ కేష్గార్ సాహిబ్ లాంగర్ హాల్ వద్ద భక్తులు కిటకిటలాడుతున్నారు. అక్కడి తలుపుల వద్ద లైన్లన్నీ భారీగా నిండిపోయాయి. ఇప్పుడు ఆ వంటశాలలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవం చివరి రోజు కావడంతో పట్టణంలోని చాలా వంటశాలలను మూసేశారు. దాంతో వేలాది మంది భక్తులు గురుద్వారాలోని వంటశాలకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ వంటశాలలో అత్యవసర పరిస్థితి లాంటి వాతావరణం కనిపిస్తుంది. రోటీ మేకర్ నిరంతరాయంగా పనిచేస్తోంది. రానున్న 12 గంటల్లో అది 48,000 రోటీలను సిద్ధం చేయనుంది. పప్పుకూర సిద్ధం కాగానే వాటిని వండిన గంగాళాలను ఖాళీ చేసి శుభ్రం చేస్తారు. అటుపై వాటిలో సోయాబీన్, బంగాళదుంపల కూరలు వండుతారు.
1000 కిలోల బంగాళదుంపలు 60 కిలోల సోయాబీన్ కలిపి గంటకు పైగా ఉడికిస్తారు. దీంతో పాటు పప్పు, కూరగాయల కూర కూడా సిద్ధం చేస్తారు. స్వయం సేవకులతో నిండిన ఇక్కడ సేవా బృందం వంటశాలలోని పెద్ద పాత్రలో ఉన్న పప్పు, కూరగాయల కూర, తీపి పదార్థమైన ఖీర్ని చిన్న పాత్రలోకి తీసి వాటిని ట్రాలీలోకి చేరుస్తుంది. ఆ తర్వాత ఆ ట్రాలీలు భోజనాల హాల్కి చేరుకుంటాయి. శుభ్రం చేసిన భారీ సంఖ్యలోని భోజన పళ్ళాలను భారీ కంటైనర్ల ద్వారా హాల్లోకి చేరుస్తారు. పప్పు, కూరగాయల కూర బకెట్లు పట్టుకున్న వాలంటీర్లు లోపలికి వచ్చే భక్తులకు వడ్డించడానికి సిద్ధంగా ఉంటారు. తలుపులు తెరవగానే 2000 మంది భక్తులు లోపలికి వచ్చేశారు. గురుద్వారాలో వడ్డించే భోజనాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తుంటారు. సింగ్ అండి, మాది గుర్దాస్పూర్. గడిచిన 3-4 ఏళ్లుగా నేను క్రమం తప్పకుండా ఈ హోలా మొహల్లాకి వస్తూనే ఉన్నాను. ఇక ఈ ఉత్సవం కోసం ఏటా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే భక్తులు ఆనందోత్సాహాలతో ఈ ఉత్సవంలో పాల్గొనటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి రావడం కోసం ప్రతి ఒక్కరూ అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఖల్సాకి సంబంధించి ఇది అత్యంత అద్భుతమైన పండగనే చెప్పాలి. నేను మా బృందంతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మా బృందం ఎంతో ఆనందాన్ని చవిచూసింది. ఈ వాతావరణం కూడా మా అందరికీ చాలా బాగా నచ్చిందని చెప్పాలి. మేమందరం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం కూడా. పెద్ద సంఖ్యలో వచ్చే జనానికి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం భోంచేసిన పళ్ళ్యాలని అక్కడే నిరీక్షిస్తున్న వాలంటీర్లకి అందజేస్తారు. వాళ్ళు వాటిని శుభ్రం చేసే ప్రదేశానికి చేరుస్తారు. అక్కడ వాటిని శుభ్రం చేసి మళ్లీ భోజనాల గదికి చేరుస్తారు. వెలుపల మత పెద్దల నేతృత్వంలో చివరి ఉత్సవం అద్భుతంగా సాగుతోంది. లక్షల మంది కలిసి నగరం శివారు ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నారు. అక్కడి ప్రదర్శనశాలలో ప్రతి అంగుళం ప్రదేశాన్ని పర్యాటకులు ఆక్రమించేశారు. ఆ సమయం కోసమే వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. తుది ఘట్టానికి ముందు ప్రతి బృందం తమ కళలను పర్యాటకుల ముందు ప్రదర్శిస్తోంది. నిహంగాలు జనం మధ్య నుండి గుర్రాల మీద దూసుకెళ్తూ తమ ధైర్య సాహసాలు, యుద్ధ విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. హోలా మొహల్లా ఉత్సవం అందరి కోసం, కేవలం నిహాంగ్ సింగ్ కోసమే కాదు. ఈ ఉత్సవాన్ని ఇక్కడ అందరం కలిసి జరుపుకుంటున్నాం. హోలా మొహల్లా లేదా సైనిక విన్యాసాల ఉత్సవం దిగ్విజయంగా ముగిసింది.
అయితే శ్రీ కేష్ఘర్ సాహిబ్ గురుద్వారాలోని ఉచిత సామాజిక వంటశాల మాత్రం ఎప్పుడూ మూతపడదు. గురు గోవింద్ సింగ్ బోధనలను విశ్వసించే అక్కడి సిబ్బంది, వాలంటీర్లు లాంగర్ని ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతారు.